హాయ్ ఫ్రెండ్స్, కానిస్టేబుల్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబు దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఈ జాబ్కి అర్హులు. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరు ఈ వీడియోని మిస్ అవ్వద్దు. లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది. అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిద్ది. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరు మిస్ అవ్వద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్లోకి వెళ్దాం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ పోస్ట్ అనమాట. మనం అప్లై చేసుకునేది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఫీమేల్ మేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరు మిస్ అవ్వద్దు. 275 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరు మిస్ అవ్వద్దు. నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఇప్పుడు అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బి ఓపెన్ అని చూడండి, ఒకసారి కనిపిస్తుంది కదా మీకు హెడ్డింగ్. ఆన్లైన్లో మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి 1వ తారీఖు 12వ నెల 2024 నుంచి 30వ తారీఖు 12వ నెల 2024 మధ్యాహ్నం 11:59 వరకు ఉందన్నమాట. ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ ఆన్లైన్లో అప్లై చేయండి. దీనికి ఎగ్జామ్ ఫీజు ఉంది, అలాగే ఎగ్జామ్ అనేది లేదు. మన మెరిట్ లిస్ట్ ప్రకారం మనకి జాబ్ అనేది ఇస్తారు. ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ అప్లై చేయండి. ఏపీ తెలంగాణ అందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. అలాగే దీంట్లో 275 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కంపల్సరీగా మనం ఏదో ఒక స్పోర్ట్స్ గేమ్లో మనకి మెడల్ సాధించి ఉండాలన్నమాట. అది కూడా 2 ఇయర్స్ బ్యాక్ మనం మెడల్ సాధించి అనేది ఉండాలి. ఇక్కడ పైన కనిపించేవన్నీ గేమ్స్ అనమాట. చూడండి ఒకసారి. సైక్లింగ్, బాక్సింగ్, ఫుట్బాల్, హ్యాండ్బాల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఆ గేమ్స్లో మనకి మెడల్ అనేది సాధించి ఉండాలి. మనం ఏమేమి గేమ్స్ ఉన్నాయనేది ఒకసారి చూసుకోండి. ఇలాగే కింద చూడండి ఒకసారి, మీకు ఈ పాయింట్ కనిపిస్తుంది. బి అనే ఆప్షన్ ఇచ్చి పాయింట్ కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా పైన ఇచ్చిన గేమ్స్ అన్నిట్లో ఏదో ఒక గేమ్లో మనకి మెడల్ అనేది వచ్చి ఉండాలి. అలాగే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఈ రెండు ఉంటే మాత్రం ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే దీనికి వచ్చేసి ఈ జాబ్కి వచ్చేసి శాలరీ వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు ఉందన్నమాట. అంటే మన పోస్ట్ని బట్టి శాలరీ ఉండిద్ది. ఇది గవర్నమెంట్ పోస్టు, పర్మనెంట్ పోస్టు. ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ అప్లై చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. తర్వాత ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 సంవత్సరాలు పెంచారనమాట. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్ అంటే 26 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అలాగే స్పోర్ట్స్ గేమ్లో ఏదో ఒక గేమ్లో మనకి మెడల్, గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ మెడల్ కానీ ఏదో ఒక మెడల్ సాధించి ఉండాలన్నమాట. దానికి సంబంధించి మన దగ్గర సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇదిగో చూడండి, స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అని ఉంది, చూస్తున్నారా ఒకసారి. ఈ క్వాలిఫికేషన్ మనం సాధించి ఉండాలన్నమాట. మెడల్ సాధించి ఉండాలి కంపల్సరీగా. సెకండ్ ఆప్షన్లో చూడండి, 2 ఇయర్స్ బిఫోర్ మనకి ఈ మెడల్ సాధించి అనేది ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే సర్టిఫికేట్ కూడా ఉండాలి. అంటే మనకు కొన్ని గవర్నమెంట్స్ నుంచి ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్ ఇలా ఉంటాయి కదా, వాటి నుంచి సాధించుకున్న గేమ్స్ కానీ ఇక్కడ చిన్న ఛాంపియన్షిప్స్ గేమ్స్లో సాధించినవి కానీ ఏవైనా ఆన్లైన్లో సబ్మిట్ తీసుకునేది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. హౌ టు అప్లై చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 1వ తారీఖు 12వ నెల 2024 నుంచి 30వ తారీఖు 12వ నెల 2024 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అలాగే మీకు ఈ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని నుంచి అయినా వెళ్ళి అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ లింక్లోకి వెళ్ళి మనం అప్లై చేయాలన్నమాట. అలాగే 10th క్లాస్ స్పోర్ట్స్ గేమ్ది అన్నీ మనం అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్స్ అనేవి. అలాగే దీనికి ఎగ్జామ్ ఫీజు కూడా ఉంది. ఎగ్జామ్ ఫీజు కూడా మనం పే చేయాలి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఇలాంటి వీడియోస్ మీకు యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలుస్తుంది, అందరూ అప్లై చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి చూడండి, మోడ్ ఆఫ్ పేమెంట్ మేల్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వాళ్ళందరూ 147.20 రూపాయలు అనేది మనం ఆన్లైన్లో పే చేయాలి. అలాగే లేడీస్కి అయితే ఫీజు లేదనమాట. ఓకేనా? ఇది చూడండి, ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ వెయిట్ ఇచ్చారనమాట ఏజ్ ప్రకారం. మీరు ఇది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. అలాగే మేల్ క్యాండిడేట్స్ కూడా ఇచ్చారు. ఎవరు మిస్ అవ్వద్దు ఈ నోటిఫికేషన్ని. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. దీనికైతే ఎగ్జామ్ ఏం లేదు, ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి ఆన్లైన్లో. ఎవరు మిస్ అవ్వద్దు. అలాగే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్